జగద్రక్షణ హేతుకం లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారి మహామంగళ్య ప్రదానం చేస్తూ ఉన్నారు. సమస్త లోకములకు కూడా తుష్టి పుష్టి అభ్యుదయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది. చేతం సోమ వివోద్యంతం మహర్షీనాం సుఖావహ. సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు. యథా ప్రహ్లాదన చంద్ర, చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటాడు. అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది. పున్నమ వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి మంగళసూత్ర ధారణం చేశారు. ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయ స్నాన పుణ్యోదకేషు, అమ్మవారి యొక్క ఆ సరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మనందరిపై పడాలి, సీతమ్మ వారు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థించాం. ఎందుకంటే శ్రేయసీం, ఆమె శ్రేయస్సుని కలిగిస్తుంది. కరుణామివ రూపిణీం, రామచంద్ర ప్రభు యొక్క కరుణను పంపించేటువంటి దివ్య స్వరూపిణి. మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యన్మంగళం సుపర్ణస్య దినతా కల్పయత్పురా, అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. ఋతవస్సాగరాద్వీపా వేదా లోకాదిశస్యతే, మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధరారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద. స్వామివారికి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అయిన తరువాత అక్షతారోపణం జరుగుతుంది. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా, రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా, కాంతి కలితే యా ఇంద్ర నీలాయితా, శ్రీరామ వైవాహికా. దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగో